రమ్మంటుంటే. భలే దొరికారే ఇద్దరు. ఇప్పుడు చూడు మీతో ఎలా ఆడుకుంటానో. లోపల ఏం జరుగుంటుంది, ఆ పాము ఏమై ఉంటుంది తెలుసుకోవాలి. అల్లుడు లేడేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏంటల్లుడు, ఇంత అర్ధరాత్రి పూట పడుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? గుడి దగ్గరికి వెళ్ళాను మావా. అబ్బా, ఆ ముక్కరిని ఎలాగోలా సంపాదిద్దాం అల్లుడు. అందుకని ఇంత రాత్రి పూట నిద్రం అనుకుని మరీ మెలకుగా ఉండాలా? నేను వెళ్ళింది అందుకు కాదు మావా, ఇందుకు. ఈ ఒక్క ఆధారం చాలల్లుడు. వాళ్ళిద్దరినీ పంచాయతీకి ఏడ్చి రచ్చ రచ్చ చేయడానికి. పంచాయతీకి ఏడ్చడం వల్ల మనకి ఒరిగేదేం లేదు మావా. నువ్వు సరిగ్గా చూస్తే దీంట్లో ఒక రహస్యం ఉంది. వాళ్ళిద్దరూ గుడి బయటికి రాగానే తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. చూసావా? అవునల్లుడు, వాటంతట అవే ఎలా మూసుకుపోయాయి? ఇదే కాదు మావా, ఆ రాహుల్ గాన్ని గుడిలోకి తీసుకెళ్ళింది కూడా ఒక పాము. ఏంటి, పామా రాహుల్ని గుళ్ళోకి తీసుకెళ్ళిందా? ఎలా అల్లుడు? ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. ఆ గుళ్ళో ముక్కెరొక్కటే కాకుండా వేరే ఏదో శక్తి ఉంది. అంటే నేను అమ్మోర్ని ఎదిరించి గెలవలేకపోతున్నానంటే దానికి కారణం ఆ ముక్కెర కాదన్నమాట. ఆ ముక్కెర కన్నా గొప్ప శక్తి ఆ గుడిలో ఇంకేదో ఉంది. ఆ రహస్యమేంటో మనం తెలుసుకోవాలి. అలాగే అల్లుడు. ఏమై ఉంటుంది ఆ రహస్యం?